హలో వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. ఆడుదాం ఆంధ్రాలో స్కామ్. ఆడుదాం ఆంధ్ర అని గత ప్రభుత్వం చేసిన ఒక ప్రతిష్టాత్మకమైన క్రీడా ఏదైతే ఉత్సవం ఉందో ఆ ఉత్సవం అంటే ఇక స్పోర్ట్స్ గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిలో జరగాలని చెప్పేసి స్పోర్ట్స్కి తీసుకున్న ఒక ఇనిషియేటివ్లో అందరూ కూడా స్పోర్ట్స్ ఆడారు. సో ఈ ఆడిన స్పోర్ట్స్కి సంబంధించి ఒక పెద్ద స్కామ్ జరిగిందని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం ఆరోపిస్తుంది. సో ఈ ప్రభుత్వం ఏమంటుంది, అసలు ఈ స్కామ్ ఏంటి, ఇందులో ఎవరు బుక్ అయ్యారని చూస్తే ఆర్కే రోజా గారు బుక్ అయ్యారు. అవును, గతంలో ఏపీ క్రీడా శాఖ మంత్రిగా ఉన్న రోజా గారు, అలాగే ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న ధర్మాన కృష్ణదాస్ గారు, సో వీళ్ళు ఇందులో బుక్ అయిపోయారనమాట. సో వీళ్ళు స్కామ్ చేశారు. దాదాపు 150 కోట్ల వరకు ఈ ఆడుదాం ఆంధ్ర ఈవెంట్ కోసం ఖర్చు పెట్టారు, ఈ ప్రోగ్రాం కోసం. ఈ ఖర్చు పెట్టిన దాంట్లో అనేక కోట్లు వీళ్ళు దండుకున్నారు. అలాగే దీంట్లో మరి ఇంకా వివిధ రకాల స్కాములు జరిగాయి, వివిధ రకాల రూపంలో వీళ్ళు డబ్బులు అయితే దండుకున్నారని చెప్పేసి ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ స్కామ్ ఎలా జరిగింది, దీని వెనుకున్నవి ఏంటి అనేది ఒకసారి గమనిస్తే, ఏపీలో గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఎలక్షన్కు ముందు ఒక 6 నెలల ముందు తీసుకొచ్చిందనమాట ఈ ఆడుదాం ఆంధ్ర అనే ఒక ప్రోగ్రామ్ని. సో ఈ ప్రోగ్రామ్ ఉద్దేశం ఏంటంటే గ్రామ స్థాయి నుంచి ఒక మెరికల్ లాంటి స్పోర్ట్స్ పర్సన్ని వెలుగులోకి తీసుకురావడం, అలాగే స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడం. నిజానికైతే ఇప్పుడు మనకు ఒలింపిక్స్లో చూస్తే ఒలింపిక్స్కి ఇండియా నుంచి దాదాపు 170 మంది దాకా వెళితే మెడల్స్ తెచ్చింది గట్టిగా 7-8. సో ఇందులో కూడా ఒక్క రజతమే ఉంది, తర్వాత ఇక స్వర్ణం అయితే అసలు లేదు. సో ఇది మన దేశం ఇంత 140 కోట్ల మంది జనాభాలో మన దేశం ఒలింపిక్స్లో ఇచ్చిన పర్ఫార్మెన్స్. అదే చైనా కానీ లేకపోతే అమెరికా కానీ చూసుకుంటే ఒలింపిక్స్లో 2 దేశాలు 40 గోల్డ్ మెడల్స్ కొట్టాయి. ఒక్కో దేశం 40 గోల్డ్ మెడల్స్ కొట్టాయి. తర్వాత ఇక రజతాలకైతే లెక్కే లేదు, కాంస్యాలకైతే అసలు ఇంకా అదుపు లేదు. సో టాప్ లెవెల్లో మళ్ళీ యూఎస్ఏ నిలబడింది, తర్వాత సెకండ్ ప్లేస్లో చైనా నిలబడింది. మన ఇండియా అయితే 62వ ప్లేస్లోకి వెళ్ళిపోయింది. సో ఇంత దారుణమైన పొజిషన్కి మనం ఉన్నాము అంటే స్పోర్ట్స్లో ఎంత వెనుకబడి ఉన్నాము అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఇది చూసిన తర్వాత చాలామంది మన భారతీయులు కూడా కామెంట్లు చేసుకుంటూ వచ్చారు, మన పిల్లల్ని స్పోర్ట్స్ ఆడడానికి గ్రౌండ్కి కూడా పంపించము, అసలు గ్రౌండే లేని ఒక ప్రైవేటు స్కూళ్ళు ఏదో జైలు లాగా ఉండే స్కూళ్ళలో చేర్పించి వాళ్ళని చదువు అని ఇబ్బందులు పెడుతుంటామని చెప్పేసి చాలా వాదన కూడా జరిగింది సోషల్ మీడియాలో కావచ్చు, ఛానల్స్లో కావచ్చు. సో ఇదంతా వాస్తవమే. అయితే మరి దీనికి ఒక విరుగుడుగానో అంటే ఇది ఒక మంచి సొల్యూషన్ లాగానో ఒక ప్రతిపాదన అయితే గత ప్రభుత్వం చేసింది. నిజానికి ఈ ఆలోచన చాలా మంచిది. ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రాం చాలా మంచిది. స్పోర్ట్స్ పర్సన్స్ వెలుగులోకి వస్తారు, కొంతమందికి సరైన సదుపాయాలు ఉండవు, ఆ సదుపాయాలను వాళ్ళకి అందించడం జరుగుతుంది. చాలా బాగా ఆడారు అంటే దాన్ని వాళ్ళని ఇంకా స్టేట్ లెవెల్కి, ఆ తర్వాత నేషనల్ లెవెల్కి, ఇంటర్నేషనల్ లెవెల్కి కూడా తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. సో అలాంటి అవకాశాన్ని చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడింది. ఈసారి ఒలింపిక్స్ వచ్చినప్పుడు ఇక్కడ మెరికల్ లాగా తయారైన వాళ్ళని ఈసారి ఒలింపిక్స్కి రెడీ చేయొచ్చు కూడా, ఎందుకంటే తర్వాత 4 ఏళ్ళకి కానీ జరుగుతుంది కాబట్టి చాలా అద్భుతమైన ప్రోగ్రామ్గా డిజైన్ చేశారు. కాకపోతే ఈ ప్రోగ్రాంని నిర్వహించడంలో మాత్రం వాళ్ళ లక్ష్యానికి దూరంగా నిర్వహించారు. ఇది ఇక్కడ జరిగిన తప్పు. ఏదైనా సరే ఒకటి వెలుగులోకి తేవాలి, ఒక కళాకారుల్ని లేకపోతే ఒక స్పోర్ట్స్ పర్సన్ని అనుకున్నప్పుడు, ఒక అథ్లెట్స్ని చూపించాలి మనం రాష్ట్రానికి సమాజానికి అనుకున్నప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన సదుపాయాలు ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వాల్సిన ఫుడ్ ఇవ్వాలి, వాళ్ళకు చేయాల్సిన అన్ని రకాల ఫెసిలిటీస్ కల్పిస్తే అప్పుడు వాళ్ళు అద్భుతంగా పర్ఫామ్ చేయగలుగుతారు. అలా చేయకుండా ఈ స్కాములు చేసుకుంటూ దీంట్లోనే వాళ్ళని ఇబ్బందులు పెట్టుకుంటూ చేస్తే చివరికి ఇదిగో ఈ విధంగా మెడకు చుట్టుకుంటాయన్నమాట. అయితే ఇది కూడా ప్రభుత్వం కక్షపూరితంగా అందరి మీద టార్గెట్ చేసుకుంటూ వస్తుందనే వాదన కూడా లేకపోలేదు. రెడ్ బుక్ రాజకీయమే దీంట్లో కూడా ఉంది. సో ఎవరిని వదలట్లేదు. అందులో భాగంగా రోజా గారు కూడా ఈసారి బుక్ అయిపోయారు. సో ఇక అంటే టీడీపీని ఎవరైతే పూర్తి స్థాయిలో విమర్శల పాలు చేస్తూ ఎవరైతే గట్టిగా వాళ్ళ విషయంలో అగ్రెసివ్గా ఉన్నారో ఆ నాయకులందరి మీద కత్తి పెట్టారనమాట. సో వేయండి సార్, అందరినీ లోపలేసేయండి అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి. కాకపోతే ఇప్పుడు రోజా గారు అయితే ఎవరికి అందుబాటులో లేరు, ఆవిడ ఎక్కడున్నారో కూడా తెలియదు. నగరీ ప్రజలకైతే అసలు ఆవిడ అందుబాటులో లేరట. ఇది ఇప్పుడున్న న్యూస్. సో ఈ స్కామ్ ఏం జరిగింది అనేది ఒకసారి చూస్తే ఇందులో క్రికెట్ అలాగే మరిన్ని స్పోర్ట్స్ కూడా జరిగాయి. అయితే వీటిల్లో ఆ స్పోర్ట్స్ కోసం కొన్న జెర్సీలు ఉన్నాయి కదా, ఆ జెర్సీలు నాసిరకం జెర్సీలు కొన్నారు అని చెప్పేసి ఒక ఆరోపణ. సో అందులో డబ్బులు కొంతవరకు దండుకున్నారని. అలాగే క్రికెట్ బ్యాట్లు కూడా ఆట ఆడేటప్పుడు బ్యాట్లు ఇరిగిపోయాయి. సో అంత త్వరగా బ్యాట్లు ఇరిగిపోతున్నాయంటే వాటి క్వాలిటీ ఏంటనేది అర్థమైపోయింది. సో దాన్ని బట్టి ఆ బ్యాట్ల విషయంలో కూడా వాటిలో అవినీతి జరిగింది, చాలా నాసిరకం బ్యాట్లు తీసుకొచ్చారనేది ఆరోపణ. దీంతోపాటు ఆ కిట్లు ఏవైతే హెల్మెట్స్ కావచ్చు, ప్యాడ్స్ కావచ్చు, ఇవన్నీ కిట్లు ఉంటాయి కదా, సో ఈ కిట్ల విషయంలో కూడా అవినీతి జరిగింది అని చెప్పేసి ఆరోపణ ఉందన్నమాట. అన్నీ కూడా నాసిరకం మీద తెచ్చారు. సో దానివల్ల స్పోర్ట్స్ పర్సన్లు కూడా గాయాల పాలయ్యే అవకాశం ఉంది. సో ఈ విధంగా చేశారని చెప్పేసి
ఏపీ సీనియర్ స్పోర్ట్స్ పర్సన్లు కావచ్చు, అట్లాగే కొంతమంది క్రీడా సంఘాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా కంప్లైంట్ చేశారు. అకాడమీస్ ఉంటాయి కదా, స్పోర్ట్స్ అకాడమీస్. సో వీళ్ళంతా కూడా కంప్లైంట్ చేశారు క్రీడా మంత్రిత్వ శాఖకి. సో దాంతో ఆ శాఖ దీని మీద విచారణ చేయండి అని చెప్పేసి విచారణకు ఆదేశించారు. సో ఏ డిపార్ట్మెంట్కి ఆదేశించారంటే ఏడీజీ సిఐడి రవిశంకర్ అయ్యనార్ విజయవాడ కమిషనర్కి ఆదేశించారు. సో కమిషనర్ రాజశేఖర్ గారు ఇప్పుడు దీన్ని దర్యాప్తు చేయబోతున్నారనమాట. సో వీళ్ళకి ఆల్రెడీ మామూలుగా శాప్ని పిలిచి క్రీడా మంత్రిత్వ శాఖ ఆల్రెడీ ఒకసారి సమీక్షలు చేశారు. సో శాప్ అనేది మన ఏపీలో క్రీడలను అభివృద్ధి చేయడానికి ఉన్న ప్రభుత్వ సంస్థ. సో ఈ సంస్థ తన క్రీడాకారులకి ఎవరైతే ఈ స్టేట్ లెవెల్లో సెలెక్ట్ అవుతారో జాతీయ స్థాయికి, వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్లు ఇస్తూ శిక్షణ శిబిరాలు నిర్వహిస్తూ ఉంటుంది. వాళ్ళకు సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉంటుంది. సో ఈ ఆడుదాం ఆంధ్ర అనే ఈ ప్రోగ్రాంలో కూడా ఈ శాప్ అనేది చాలా కీలకంగా వ్యవహరిస్తూ వచ్చింది అన్ని సదుపాయాల విషయంలో. సో ఇక్కడ ఉన్న అధికారుల్ని వీళ్ళు ఇప్పుడు తనిఖీలు చేసి అంటే సమీక్ష చేశారనమాట క్రీడా మంత్రిత్వ శాఖ. ఎక్కడ తప్పు జరిగింది, ఎవరెవరు ఏం చేశారు, ఎవరి ప్రాధాన్యత ఏంటి, సో టాప్ లెవెల్లో మళ్ళీ యూఎస్ఏ నిలబడింది, తర్వాత సెకండ్ ప్లేస్లో చైనా నిలబడింది. మన ఇండియా అయితే 62వ ప్లేస్లోకి వెళ్ళిపోయింది. సో ఇంత దారుణమైన పొజిషన్కి మనం ఉన్నాము అంటే స్పోర్ట్స్లో ఎంత వెనుకబడి ఉన్నాము అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఇది చూసిన తర్వాత చాలామంది మన భారతీయులు కూడా కామెంట్లు చేసుకుంటూ వచ్చారు, మన పిల్లల్ని స్పోర్ట్స్ ఆడడానికి గ్రౌండ్కి కూడా పంపించము, అసలు గ్రౌండే లేని ఒక ప్రైవేటు స్కూళ్ళు ఏదో జైలు లాగా ఉండే స్కూళ్ళలో చేర్పించి వాళ్ళని చదువు అని ఇబ్బందులు పెడుతుంటామని చెప్పేసి చాలా వాదన కూడా జరిగింది సోషల్ మీడియాలో కావచ్చు, ఛానల్స్లో కావచ్చు. సో ఇదంతా వాస్తవమే. అయితే మరి దీనికి ఒక విరుగుడుగానో అంటే ఇది ఒక మంచి సొల్యూషన్ లాగానో ఒక ప్రతిపాదన అయితే గత ప్రభుత్వం చేసింది. వర్క్ ఏంటి ఇందులో అని చెప్పేసి మొత్తం కూడా వీళ్ళు కూపిలాగే ప్రయత్నం చేశారు. సో ఇందులో కీలకంగా రోజా గారి పేరు అయితే బాగా వినపడింది. సో రోజా గారి మీద ఉన్న మరో ఆరోపణ ఏంటంటే ఆవిడ ఈ క్రీడలకు సంబంధించి ఆవిడ మంత్రిత్వ శాఖ ద్వారా ఇచ్చిన జాబుల్లో కూడా వాళ్ళ నుంచి డబ్బులు తీసుకొని ఆ విధంగా జాబులు ఇచ్చారు ఆ క్రీడల శాఖలో అని చెప్పేసి ఆవిడ మీద ఆరోపణ ఉంది. సో ఇది కూడా దీంట్లో ఇంక్లూడ్ అయిపోయిందనమాట ఈ కేసులో. సో ఇది చాలా పెద్ద కేసుగా పరిణమించింది. రోజా గారికి అయితే ఇక పర్సనల్గా ఆవిడ మెడకు చుట్టుకున్నట్టే అయింది. సో అందువల్లే ఆవిడ కొద్ది రోజులుగా కనిపించట్లేదు అనేది వార్త. ఎందుకంటే ఎవరైతే ఈ దూషించారో వాళ్ళందరి మీద 1 by 1 కేసులు పెడుతూ వస్తున్నారు కదా, కొడాలి నాని, వల్లభనేని వంశీ కావచ్చు, తర్వాత మొన్న విజయవాడలో ఈ కేసు కావచ్చు. సో ప్రతిదీ కూడా అన్ని నాయకుల మీద చుట్టుకుంటున్నాయి కాబట్టి తాను చేసిన స్కామ్ ఏదో తనకు కూడా తెలుసు కాబట్టి ఆవిడకి ఈరోజో రేపో అది చుట్టుకుంటుందని గ్రహించి ఇక్కడ నుంచి జంప్ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి ఆవిడ ఎక్కడికి వెళ్ళారు ఏంటనేది తెలియదు. సో ఆవిడ్ని పట్టుకోవడానికైతే ఇప్పుడు పోలీసులు రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే దీని మీద వైసీపీ నాయకులు అయితే గట్టిగానే విమర్శలు చేస్తున్నారు. ఇది పూర్తిగా కక్షపూరితంగా చేస్తున్న కుట్ర, కేవలం రెడ్ బుక్ రాజకీయమే నడుస్తుంది అని చెప్పేసి. అయితే దీని మీద లోకేష్ కూడా మరొక వివరణించే ప్రయత్నం అయితే చేశాడు. ఆయన ఏమన్నాడంటే రెడ్ బుక్ రాజకీయం అంటే కక్షపూరితంగా చేయడం కాదు, చట్టాల ద్వారానే శిక్షలు ఉంటాయి, చట్టాన్ని అనుసరించే శిక్షలు పడతాయి, ఇదే రెడ్ బుక్ రాజకీయం అని చెప్పేసి ఆయన మళ్ళీ ఒక కొత్త డెఫినేషన్ ఇచ్చాడు. గతంలో రెడ్ బుక్ పట్టుకొని చూపించినప్పుడు ఆయన ఇచ్చిన డెఫినేషన్ వేరు, ఇప్పుడు ఇచ్చిన డెఫినేషన్ వేరనమాట. సో అయితే ఆయన ఎన్ని చెప్పినా సరే ఆయన హిట్ లిస్ట్లో అయితే ఇక చాలామంది ఉన్నారు. ఈ హిట్ లిస్ట్లో ఉన్న ఎవరిని కూడా వదిలే ప్రసక్తి అయితే వాళ్ళు కనపడటం లేదు. ఇక వేరే కేసు కూడా మరొకటి ఉంది. ఏపీలో ఐపీఎస్లకు సంబంధించి కూడా మరొక వివాదం జరుగుతుంది, ఐపీఎస్లను శిక్షిస్తున్నారు అన్నట్టుగా. సో అది కూడా మనం మరో వీడియో చేద్దాం. సో ఇది ఇందులో జరిగిన సంఘటన. 47 రోజులు జరిగింది ఈ ఈవెంట్. సో ఇందులో సీఎం కప్ అనే ఒక కప్ని వీళ్ళు పెట్టుకొని ఇది చేశారు.